రోజులు చేశారు దీక్ష? 10 రోజులమ్మా. ఏమేం తినకుండానే? ఏం తినకుండా? ఏమి లేదమ్మా, ఆ! నిమ్మరసం ఓన్లీ. అది కూడా ఎవడు ఇయ్యొద్దు. మా మా బామ్మర్దులే వచ్చి కూర్చున్నారు, వాళ్ళకే చెప్పిండు హుహు. ఆయన. హ్మ్. నా వాళ్ళు ఇవ్వరు, వేరోళ్ళు ఇవ్వరు. మీ హ్మ్. వాళ్ళు ఉంటే పక్కన కూర్చొని పెట్టుకో, హ్మ్. వాళ్ళ చేతితోనే దాగు, నీరు గిని ఏదన్నా ఉంటే. హ్మ్. ఏదేమైనా మళ్ళా హ్మ్. మాకు ఇదైతది. ఆయన వద్దన్నాడు. వాడు మొండోడు, ఎన్టీ రామారావు విన్నాడు, వాడు హ్మ్. మొండోడు వద్దు. అప్పటికే మోహన్ రంగాన్ని లేపేసింది కదా అవును. విజయవాడ. ఎమ్మెల్యే. ఆయనకి అగ్నిష్పత్తి లేపారు కదా బాంబేసి. ఆ! ఆ! అదంతా మరి నిండు. మీకు అదే జరుగుద్దేమో. అయితే అది కూడా నాకు జరిగేది ఉండే. హ్మ్. వీళ్ళేం చేశారు, నయాపూల్ నుంచి రాళ్ళు పరిచేశారు. చార్మినార్ వరకు రోడ్లో ఏ కారు రావద్దు, అంబులెన్స్ రావద్దు. హ్మ్. పెద్ద పెద్ద గుండ్లు. అక్కడ శాలిబండల నుంచి ఎటు పైన చార్మినార్కి ఎవడు రావద్దు. అయితే ఈ 10 రోజులు నిమ్మరసంతోనే లాగించేశారు. నిమ్మరసంతోనే ఉన్నానమ్మా. మరి ఎలా విరమించారు దీక్ష? అయితే 5వ రోజు నుంచి 1 కోటి పెంచానమ్మా. 5 కోట్లు అడిగాను కదా నేను హ్మ్. రామారావు హ్మ్. గారికి. 5 కోట్లు అయిన తర్వాత ఒక్కొక్క కోటి పెంచాను హ్మ్. 6వ రోజు నుంచి. హ్మ్. ఇస్తా లేవు పత్రికా ముఖంగా ఈయన. హ్మ్. అప్పట్లో టీవీ కొద్దిగా తక్కువ దీనిది, హ్మ్. అర్థమైందా? రేడియో న్యూస్ అవన్నీ నేను వినేవాడిని కాదు. అప్పటికే 45 డేస్ మీరు చీట్ చేశారు ఎన్జిఓస్కు. హ్మ్. అన్ని ఇస్తాను, మీ యొక్క షరతులు మంజూరు అని చేయించాడు ఎన్టీ రామారావు. ఇది నాకు తెలుసు, నాకు కూడా భవిష్యత్తు ఇదే కావచ్చు, నాకు ఇక్కడ హార్డ్గా చెక్కు రావాలి, నేను చేస్తా. అప్పటికి లేవా, ఆ! నువ్వు ఎంత లేట్ చేస్తే నేను అంత పెంచుతా. ఆ! 5 కోట్ల కదా నీకు అడిగింది. ఈ ఏడాది నుంచి నేను 1 కోటి పెంచిన. 10 కోట్లకి 9.5 తీసుకెళ్లారా? రోజులకమ్మా ఆ! 9,25 ఇచ్చిండమ్మా. ఇచ్చిండా మొత్తానికి? ఆ 10 కోట్లు. చచ్చినట్టు. ఇంకా దాదాపు 10 కోట్లు. మినిస్టర్లు రాలేకపోయారు, కొట్టారు మజ్లిస్ వాళ్ళు. నా కొరకు చాలా కష్టపడ్డారు మజ్లిస్. పోన్లేండి గుర్తుపెట్టుకోవాలి మనం. ఫుల్ అక్కడ కొన్ని ఫైరింగ్ అయింది, ఆ! థియేటర్ కాల్చి పెట్టిర్రు. ఓ నాన్న. అంటే అంత మొత్తానికి మీ అనుకున్నది కటింగ్స్ ఉన్నాయమ్మా, సాధించి చూడండి ఆ! కటింగ్స్ ఉన్నాయి మీకు. ఇప్పుడు పేపర్ ఇచ్చిన అన్ని కటింగ్స్ ఉన్నాయి. హ్మ్. హింసలు ఎన్ని జరిగినాయి, కాల్పులు ఎన్ని జరిగినాయి. చాలా నాకు వాళ్ళే నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది. అయితే అనుకున్నది సాధించి మొత్తానికి నిరాహార దీక్షని అయితే విరమింపజేశారు. ఇదమ్మా నా జీవితము, ప్రజలకు అంకితము. అట్లా జరిగింది. మళ్ళీ మేయర్ అవార్డ్స్ కూడా అప్పుడే ఇచ్చిన. హ్మ్. చిరంజీవికి గూడా ఇచ్చారు గదా! అప్పుడు. 700 మేయర్ ఇచ్చిన. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్. మళ్ళీ ఎంతో మందికి నన్ను సోషల్ అవార్డ్స్ ఇచ్చిందమ్మా. హ్మ్. సాహిత్యవేత్తలకు ఇచ్చిన, హ్మ్. కళాకారులకు ఇచ్చిన. అర్థమైందా? మళ్ళీ ఈ యొక్క జగద్గురు శంకరాచార్య వచ్చినాక ఆయన నన్ను చూసి నటరత్న అని బిరుదిచ్చిండు. నువ్వు అమ్మో మామూలుడు కాదు, నువ్వు అన్నిట్లో నటుడవు నువ్వు రాజకీయాల్లో అన్నిట్లా. గూడా నటుడివి. అయితే నువ్వు 7 స్టేట్స్‌కు నాకు ప్రెసిడెంట్ చేశాడమ్మా. హుహు. ఆయనకు ఏది ఎంఐఎం నుంచి 7 లేదండి, జగద్గురు శంకరాచార్య హంపి శంకరాచార్య. రాజరాజ చోళుల ఆస్థాన గురువు. ఓహో! ఆ! మామూలు ఎందుకంట? మనిషి కాదు. హంపి విజయనగర రాజ్యంకు ఆ! ఆస్థాన గురువు జగద్గురు శంకరాచార్య మాట మాట్లాడుతున్నా మీతో. ఆహా! ఆయనా? ఏమండి ఆయన మామూలు మనిషి అనుకుంటున్నా హ్మ్. మీరు? ఆ? మీరు ఆయనది పొలిటికల్ అది రాడైన. ఆ సబ్జెక్ట్ వేరు. ఆ! ఆ పొలిటికల్ రాడు. ఆయన రామారావు యొక్క ఏమంటారు చనిపోయిన రోజును హ్మ్. పెట్టుకొని తారక రామ వర్ధంతి. అవార్డ్స్ అని పెట్టాను. హ్మ్. తారక రామ అవార్డ్స్ లో మన హ్మ్. జగద్గురు శంకరాచార్య పిలిచి హ్మ్. ఆయనతో అప్పుడు వీళ్ళందరూ వచ్చారు. వెంకటేశ్వరరావు, ఈ దగ్గుపాటి, వీళ్ళ అల్లుడు, పెద్ద అల్లుడు హ్మ్. ఎన్టీ రామారావు, వీళ్ళందరూ ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు. మళ్ళీ ఈయన కూడా ఉన్నాడు. వెంకటేశ్వరరావు. ఈయన పేరు మన హరికృష్ణ, వీళ్ళందరూ ఉన్నారు. హ్మ్. అమ్మో బాగానే చేస్తాడు సత్యనారాయణ గారు అని. అయితే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే కేసీఆర్ కూడా మీరేమో ఆమరణ నిరాహార దీక్ష అమ్మా, చేసి ఫండ్స్ తెచ్చారు. కేసీఆర్ కూడా నేనే, ఆ! ఆయన పునాదికి కూడా నేనే ఉన్నా. హ్మ్. కేసీఆర్ కూడా హ్మ్. హ్మ్. ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చిన ఆయనే కదా! కరెక్టే. తర్వాత విషయం. హ్మ్. తెలంగాణ సపరేషన్ కావాలని ఉద్యమంలో ఓహో! నేను కూడా ఒక మొదటి వాడిని. హుహుహుహుహు. ఉద్యమకారులలో మీరు నేను కూడా ఉన్నారు. ఎక్కడ ప్రకటించబడలేదు. హ్మ్. కానీ కేసీఆర్ హయాంలో ఆయన కమిటీ మెంబర్ గా పెట్టుకున్నాడు నన్ను. హుహుహు. స్టార్టింగ్ లోనే, ఇంకా తెలంగాణ సపరేట్ కాలే. ఫైనల్‌గా ఒక్క క్వెషను. అమ్మ అయితే మీరు 1947లో పుట్టారు. అంటే స్వాతంత్రం వచ్చిన మూడో రోజో పుట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మీ కృషిని ఎవరు గూడా కాదనలేరు. ఇప్పుడు రాజకీయాలను చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్ మేయర్‌గా ఉన్నారు. ఇప్పుడు గద్వాల రాజకీయం విజయలక్ష్మి గారు. అంతా హ్మ్. ఒక వ్యాపారంగా మారిందమ్మా. హ్మ్. నిజానికి చెప్తే సరి అయిన
ఎవరైతే రాజకీయవేత్త ఉంటాడో సరి అయిన అవగాహన ఉండి వాడు ప్రజలను ఏదో మనం చెయ్యాలి, వాళ్ళకు చేయూతనియ్యాలి అని నిజంగా వచ్చి సేవ చేసేవాడు ఎవడు ఏ కొసన కనబడాడమ్మా నీకు. ఇది వ్యాపారము. ఇవాళ 100 కోట్లు పెట్టి రేపు 1000 కోట్లు సంపాదించడానికే వస్తున్నారు కానీ అంతా నల్లధనం ఉన్న వాళ్ళే ఇందులో. అయినా ఈ రాజకీయ నాయకులకు కూడా బీఫామ్ ఇచ్చేది కూడా ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో, ఇప్పుడు ఎవరి రాజ్యం నడుస్తుందో వాళ్ళు ముఖ్యమంత్రి కదమ్మా, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు కూడా డబ్బు ఉన్న వాడికే ఇస్తున్నారు కానీ నిజమైన కార్యకర్తకు ఎవడు ఇవ్వడమ్మా, ఎవడు ఇవ్వడు. బీఫామ్ నాకే ఇచ్చారనుకో, నేను కడుక్కొని తాగల బీఫామ్, ఎందుకంటే డబ్బు ఖర్చు చేయాలి. ప్రజలు కూడా అట్లా అలవాటు పడ్డారు. ఇప్పుడు ప్రజలు కూడా అంత లోబిలైపోయారు. మనం ఇప్పుడు నాకు నిజంగా నేను సేవ చేయండి అని వస్తే ఏమంటారు, ఏంటయ్యా నాకు అవి ఇక్కడ చేయి, ఇవి చేయి, అవి చేస్తే మీకు ఓట్లేస్తామంటున్నారు. ప్రజలు కూడా బేరాలు వస్తున్నాయి. బేరాలు వేస్తే వాళ్ళకు కూడా డబ్బులు పంచే వాళ్ళు పంచుతున్నారు. పంచి ఓట్లేసుకొని లాస్ట్లో పోయి వీళ్ళు తీరా నిలదీస్తే వాళ్ళకు, ఏంట్రా మీరు ఉట్టేసారా, మాకు డబ్బులు తీసుకోలేదా అని వాళ్ళు ఎదురు తిరుగుతారు. అందుకని నోరు మూసుకుంటారు. అందుకనే వాళ్ళ పాలనే వాళ్ళదే నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తలేదు. అవునండి, పైసల పాలన, పైసల పాలనమ్మా. ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళు మార్పు రావాలంటే నిజంగా ఏ సీఎం అయినా ఉండని ఇప్పుడు వాళ్ళకి నేను చెప్తున్నది ఇదే, నిజమైన కార్యకర్త, డబ్బు లోబత్వం లేని కార్యకర్తని ఎంచుకోండి. వాడు మీకు అన్ని వేళలా మీకు అణిగిమణిగి ఉంటాడు. వాడు అతని శ్రేయస్సు మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రజలకు హర్నిశలు పనిచేస్తాడు. కానీ అదే డబ్బు వానికి ఇస్తే వాడు డబ్బు దర్పంతో నీరు ఈ రోజు నీ దగ్గర ఉంటాడు, రేపు పార్టీ మారిపోతాడు, మళ్ళీ వేరే పార్టీ వచ్చినట్టు మళ్ళీ నీ బలం పోతుంది. ఇట్లనే జరుగుతుంది, అన్ని జలేదే జరుగుతుందమ్మా. ఇక అందుకనే నేను స్తబ్దంగా కూర్చున్న తల్లి నేను. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, అప్పటి రాజకీయాలను నిజంగా మాకు కళ్ళకు కట్టారు. మీరు మాకు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ఇప్పుడు అమ్మా ఒక ఉద్దేశం ఉంది ఇక్కడ. ఇప్పుడు నాకు బాబా గారి దర్శనం ఇచ్చారు. ఆల్రెడీ నేను ఒక గురుత్వం అంటే గురుగారు కావాలి కదా నాకు. అయితే గత 20-25 సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి గురువుని వెతికిన. అంటే నాకు కొన్ని రిచువల్స్ జరుగుతున్నాయి, నిదర్శనాలు ఉన్నాయి, కానీ గురువు లేనిది మనం ముందుకు వెళ్ళకూడదు. అంటే నేను గత 2014కు నేను గురువు కొరకు వెతకంగా నేను కోడిమఠం వెళ్ళానమ్మా గురు ఉపదేశం కొరకు. ఆయన ఏమన్నాడంటే, ఆయన అక్కడి భాష మాట్లాడతాడు. అయితే హిందీలో ఒకరితో మాట్లాడిస్తే ఆయన అన్నాడు, ఆయన ఆల్రెడీ అవతార పురుషుడు, అయినా కూడా ఆయన గత జన్మలో సన్యాసి, హిమాలయాల్లో తపస్సు చేసిన వ్యక్తి, అయినా మామూలుడు కాదు. ఆయన నా దగ్గర ఉపదేశం ఎందుకు తీసుకొని వచ్చిండు, ఆయన ఆల్రెడీ ఆయనకు శివుని ఆజ్ఞ ఉంది కదా, ఆయనకు వాక్కు ఉంది కదా, నా దగ్గరకు వచ్చిండు ఎందుకు, ఆయనకు హైదరాబాద్ లోనే ఉన్నారు అని ఆయన చెప్పేసిండు. ఒకవేళ ఆయన ఇవ్వకుంటే నేను ఇస్తాను అప్పుడు. ఎందుకంటే గురుత్వం అనేది ఎట్లుంటదమ్మా, అందరికి అర్హత ఉండదు. అది ఎవరికి ఇవ్వాలి గురువే గుర్తుపడతాడు. ఎదుటోడి ఈడు నా శిష్యుడు అని ముందే గుర్తుపడతాడు. ఆల్రెడీ తెలిసే ఉంటది. నాకు ఈ ఫలానా టైంలో అతను వస్తాడు, నేను ఆయనకు శిష్యరికం ఇవ్వాల్సిందని ఆల్రెడీ లిఖించబడి ఉంటదమ్మా. అది జన్మ జన్మతో ఉంటే సంబంధాలు, అది నాకుంది కాబట్టి నాకు ఆ గురుత్వం దొరికింది. గత జన్మ గురించి కూడా ఆయన చెప్పిన కోడిమఠమైన ఆయన ఒక పెద్ద సన్యాసిగా ఉండే శ్రీశైలంలో తపస్సు చేసిన తపస్సంపన్నుడు, ఆయన మామూలుడు కాదు. ఆయన చెప్పేశాడు నా గురించి. ఇప్పుడు ఈ జన్మలో కూడా ఆయనకు అన్ని ఉన్నాయి. ఇప్పటికే ఆయనకు శివుని మొత్తం అనుగ్రహం ఉంది. ఆయన మళ్ళీ గురువు పోయి మళ్ళీ అడుగుమనండి, ఆయన కానప్పుడు నేను ఇస్తా అంటే అదే విషయం ఇటు రాగానే అప్పటిదప్పుడే అదే దినం పున్నమి, అదే దినం జీసస్ బర్త్డే, అదే దినము ఇది దత్తాత్రేయ జయంతి, ఈ 3 ఒకే రోజు కలిసి వచ్చినాయి. ఇలా పోయాను, ఆ గురుతో కలిశాను, రేపు పొద్దున్నే వచ్చేసే నీ గురు మంత్రం ఇస్తున్నాను, వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఉపాసన ఉంది, అంతా ఉంది. వాళ్ళు నాకు ఉపదేశం ఇచ్చారు, సేవ చేయమన్నారు, లోకకళ్యాణం చేయమన్నారు. నాకు ఆధ్యాత్మిక సేవ, ఆధ్యాత్మిక మీరు కూర్చోండి, కోరిన భక్తులు మీ దగ్గరకు వస్తే వాళ్ళ కోరికలను మీరు బొట్టు పెడితే చాలు, వాళ్ళ పనులు అయిపోతాయి. మీరు ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. ఇదే మాట మళ్ళా బాబాజీ కూడా అన్నారు.